ఈరోజు మనం మంచి స్పైసీ చికెన్ కర్రీ చేయబోతున్నాం. ఈ చల్లటి వెదర్లో చికెన్ కర్రీ చేసుకుని తింటే భలే ఉంటుందండి. సో స్టార్టింగ్ విత్ శుభకరమైన పసుపు హాఫ్ స్పూన్. ఇవన్నీ మ్యారినేషన్ కావాలి ఐటమ్స్ అండి. సో స్పైసీ అన్నం కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంట్లో పట్టింది మంచి టేబుల్ స్పూన్ ఒకటి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా. అండ్ ఇది కేజీ చికెన్ అండి. ఈ కేజీ చికెన్కి మనం ఒక చిన్న పెరుగు ప్యాకెట్ 12 రూపీస్ ఉంటుంది, మార్కెట్లో దొరుకుతుంది మీకు. అది వేసుకుని, అంటే మాకు ఇక్కడ ఆవు పాలు గేదె పాలు దొరకవు, అందుకని తోడు పెట్టుకోవడానికి గట్ట అవ్వదు. ఇది వేసుకుని ఇవన్నీ మంచిగా మిక్స్ చేయండి, బాగా కలిసేలాగా చేయండి, ముక్కకు మొత్తం పట్టి. చూసారా ఫ్రెండ్స్, ఈ పెరుగు పెద్ద బాగాలేదు. అదే మన ఇంట్లో పెరుగు మంచిగా తోడు పెట్టుకున్న అయితే భలే ఉంటుంది. ఇదేం బొక్కలాగా ఉంది, కానీ తప్పదు, దీంట్లోనే చేసుకోవాలి. పెరుగు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్క మెత్తగా అవుతుంది, తినడానికి బాగుంటుంది. మా ఫ్రెండ్స్లో ఒకడు ఉన్నాడు ముసలోడు, ముసులు గట్ట తినలేడు. సో ఆడి కోసం ఇంత మందంతా వేరే బ్యాచ్. ముసులు కలిసి ఏదైనా నవ్వేయడం గట్టిగా. చూసుకొని కన్సిస్టెన్సీ మంచిగా వచ్చింది. సో దీన్ని మనం మంచిగా ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. మ్యారినేషన్ ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ చల్లదనానికి దానికి బాగా ముక్కగా మసాలా టైట్ అయిపోతుంది. ఆ మాలిక్యూల్స్ ఉంటాయి, కొన్ని మాలిక్యూల్స్ పెరుగు మాలిక్యూల్స్ అని ఇందులో కలిసి టైట్ అయిపోతుంది అంతే. నెక్స్ట్ మనం కటింగ్స్ కూడా చేసుకున్నాం. ఇప్పుడు మనం కటింగ్స్ కావాల్సి తీసుకొని చూసుకోండి. ఈ సైజు ఉల్లిపాయలు తీసుకోండి ఒక 3. అండ్ కామెడీ ఏం జరిగింది, ఇందాక మార్కెట్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ని పచ్చిమిరపకాయలు తీసుకురామన్న కర్రీలోకి. వాళ్ళు ఏం చేశారు, బజ్జీలోకి తీసుకొచ్చారు. ఇంకేం చేయలేక పాత ఏ ఉంటే కొంచెం పండిపోయింది, చేయొచ్చు, కుళ్ళిపోయినంత వరకు వాడుకోవచ్చు మనం. సో ఇవి వాడండి. నెక్స్ట్ ఒక చిన్న సైజు టమాటా. ఈ టమాటా చూడండి ఎలా ఉందో, పుడుగ్గా ఉంది, ఇదేంటో మరి. సో ఇవి మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాం. చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది. అండ్ కర్రీలో కూడా చాలా బాగుంటుంది, గ్రేవీ అంతా వచ్చి. మీరు కూడా ఇలాంటి చాప్ తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది కదా. సో ఆనియన్స్ అని ఇలా చిన్న కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కోసేసుకోండి. చిన్న చిన్న ముక్కలు ఆర్ ఇలా సన్నగా చీరుకోండి, ఏం కాదు. కొంచెం ఏడుపు వస్తుంది ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కోసాను కదా దాని గురించి. అండ్ మీకు ఏమైనా మంచి లైఫ్లో లవ్ స్టోరీలు ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. ఇక్కడ మన ఫాలోవర్స్ అందరూ చూస్తారు. ఇది కట్ చేసిన తర్వాత టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలు. అండ్ ఇది ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకోండి, ఎందుకంటే మనం మిక్సీలో పేస్ట్ కోసం. ఇది పేస్ట్ ఎందుకంటే మేము ఎక్కువ మంది ఉన్నాం, గ్రేవీ తింటాం. సో గ్రేవీ కావాలి. ఆ గ్రేవీ రాకపోతే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు రాజమండ్రి, తిడతాను నన్ను. సో ఇక్కడతో కటింగ్ సమాప్తం. స్టిక్ పైన పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అంటే మాది కొంచెం చిన్న స్పూను, అందుకే 3 వేస్తున్నాం. సో ఒక 2 మినిట్స్ నూనె అంతా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం. మా దానికి ఏదో అయింది, ఇక్కడ టైమింగ్ వచ్చేస్తుంది అంతా అలాగే ఉంటారు. మా ఫ్రెండ్ ఒకడు తీసుకొచ్చాడు తిరుపతి నుంచి. ఇది వచ్చినప్పుడు బాగానే పని చేస్తాయి, మళ్ళీ ఆళ్ళలాగా కొంచెం అడుగుతుంది అప్పుడప్పుడు. సో అంతే ఇంకా. కానీ టెంపరేచర్ వస్తుంది, మనం ఇక్కడ సెట్ చేసుకున్నాం కదా, టెంపరేచర్ 900 అలాగే ఉంటుంది. సో కొంచెం నూనె వేగిందా లేదని జస్ట్ చెక్ చేసుకోండి, వేడి వస్తుందా లేదని. సో వేడి వస్తుందని కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసేసుకున్నాం. ఆనియన్స్ త్వరగా మగ్గడానికి ఇంట్లో మీకు పెద్దలు చెప్తూ ఉంటారు కదా, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. జస్ట్ సాల్ట్ వేసుకుని తిప్పేసుకుని అలా ఒక 4 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. సో 4 మినిట్స్ కాదు ఫ్రెండ్స్, 7-8 నిమిషాలు అయిపోయింది. మా వాడు డిస్కషన్ పెట్టండి, నేను మర్చిపోయాను చూడడం. ఓకే, కొన్ని మాడుకొని, కానీ ఏం కాదు, కొంచెం కూడా బ్యాడ్ లేకుండా అసలు ఫుడ్ జరగదు కదా మనకి. సో అందుకే ఇలాగ. దీంట్లో మనం ఇందాకే కొంచెం పెట్టుకున్నాం కదా, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయాలి. మీకు తెలిసిపోద్ది స్మెల్ డిఫరెన్స్ వేసిన తర్వాత. అండ్ ఒక 2-3 మినిట్స్లో ఫ్రై చేసిన తర్వాత ఫ్రై అయిపోయినాయి అన్ని ఆనియన్స్. సో దీంట్లో మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. నాకు అది అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. వండేటప్పుడు ఏరు పట్టుకున్న ఇల్లు ఉప్పుని చేయి తీసుకోవాలి, చిన్న ఉప్పు అంటుకున్నా చేయి తీసుకోవాలి. అలా చేసా ఇది మొత్తం ఇలా మిక్స్ చేయండి ఫుల్గా.
మిక్స్ చేసుకుని మూత పెట్టేస్తాను 10 నిమిషాలు. ఎగ్జాక్ట్గా 10 అంటే 10. ఈసారి ఎవరు డిస్కషన్ పెట్టినా కరెక్ట్ టైంకి వచ్చేస్తాం. మా వాళ్ళు పని చేయరు కానీ డిస్కషన్ పెడుతుంటారు అలా ఎక్కువ. మూత పెట్టి సో ఉప్పు ఏమో తక్కువ ఇప్పుడే చూసుకుని వేసుకోండి. మనకైతే పర్ఫెక్ట్ సరిపోయింది. చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చింది. ఇంకా లాస్ట్ ఫైనల్ వచ్చి ముక్క కూడా బాగా ఉడికిపోయింది. లైట్గా కొత్తిమీర పుదీనా ఆకులు వేసుకుని అప్పుడు మిక్స్ చేయొద్దు. జస్ట్ ఫ్లేవర్ అలా పట్టడానికి ఇలా ఉంచుకొని మూత పెట్టేది ఒక 2 మినిట్స్ అంతే. సో 2 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. చూసే కదా ఫ్లేవర్ అంతా భలే ఉంది. గ్రేవీ కన్సిస్టెన్సీ అంతా సరిపోయింది. రైస్లో కావాలంటే రైస్లో, పొలావులో కావాలంటే పొలావులో వడ్డించేసుకోవడమే. ఇంకా స్టవ్ ఆపేసుకోండి. లెట్స్ గెట్ రెడీ టు ఈట్.